నాకు అసలు ఈ మేఘాలకి చంద్రుడికి ఎందుకు కూడా వస్తుందో నాకు అర్థం కావట్లా. మధ్యలో నేను ఎందుకు రాజీ కుదిర్చాల్సి వస్తుందో అర్థం కావట్లా. చూడండి, మొన్నే కదా రెండింటికి మధ్య రాజీ కుదిర్చి పంపించేశాను, మళ్ళీ వచ్చేసింది. ఏంటంటే మళ్ళీ గొడవ అంట. చూడండి, అసలు ఏడకి ఏ ఊరికి పోతుందో తెలియక మా ఊరే వస్తుంది, ఏ ఊరికి పోవాలో అర్థం కాక నిన్నే మళ్ళీ రాజీ కుదిరిచ్చా, మళ్ళీ రాత్రి గొడవ అయిపోయిందంట. చూడండి, అసలు మొత్తం మేఘాలు పట్టేసి ఊరి మీద పడుతుంటే అసలు మా ఊరికి బళ్ళు వస్తున్నాయో లేదో కూడా అర్థం కావట్లా, అంత ఉంది. మొత్తం మంచు పట్టిపోయి నేనే పొద్దున ఊరుకో టీ షర్ట్ వేసుకున్న గాలి తోలితే మరీ ఇంత గాలి తోలితే మొత్తం అనుకోవట్లా బాబోయ్. మొత్తం అటువైపు ఇటువైపు ఎక్కడ ఇటు చూసినా కూడా అసలు మేఘాలు మంచు తప్ప ఏం కనపట్లా. అయినా మేఘాలకి చంద్రుడికి ఎందుకు గొడవ వస్తుందా అని అడిగితే మేఘాలు చెప్పట్లా. పోనీ నేను కొంచెం ముందడికి వేసి చంద్రుడిని అడుగుదామంటే ఆయన బొంగ మూసి పెట్టుకుని కూర్చుంటాడు. ఏం చేయాలి అర్థం కాక బుర్ర గీక్కుంటా కూడా వల్ల కావట్లా. పైన ఎండాకాలంలో చలేంటి ఇవిలో చల్లగా కింద దిగుతుని నిన్నేమో చంద్రుడు గొడవ వల్ల మేఘాలు మా ఊరి మీద ఉండటంతో ఇంకా చూసుకో సూర్యుడు రెంటేశాడు. వేసుకున్న బట్టలు అని తడిచిపోయినాయి, తడిచిన బట్టలు ఎండిపోయినాయి. ఏంటోలే, ఏం రాజీ కుదరచాలో ఏంటో చలిపడుతుంది. మేఘాలను పొద్దున ఏదో కోపంలో వెళ్ళిపోమన్నా అంటే నా ఉద్దేశం తిరిగి పైకి వెళ్ళిపోమని. ఏంట్రా బాబు కనిపెడకుండా ఎటో పోయినాయి. ఈ సూర్యుడి దెబ్బకి మొహం అంతా కాలిపోతుంది. ఓరు నాయను, నిన్న మేఘాలని ఏదో డీల్ చేసాను కాబట్టి కొంచెం నీడనిచ్చినాయి. ఈరోజు ఎక్కడ చూసినా ఒక్కడ కనపట్ల. ఓరి నాయను, నా మొహం కాలిపోతుంది అసలు. మేఘాలు కాళ్ళు గడ్డం పట్టుకొని అన్నా మళ్ళీ రాజీ కుదిర్చాలి, లేకపోతే బట్టలు వేసుకున్న బట్టలన్నీ తడిసిపోయేటట్టున్నాయి ఈ చెమటకే. అబ్బో.